కోడి పాడుగాను వీడు దీన్నే తిరుగుతుంది గట్టిపోయి సత్యంది సో ఈ పనులేమో తీర్చలేకపాయే అమ్మనేమో దావకాన్లు ఉండే 6 రోజులైతుంది అమ్మ కరువు పనికోక పేరు తీసేస్తారో ఉంచుతారో ఇవాళ నన్ను అమ్మకి పోయేస్తా లక్ష్మి మీ అమ్మ ఇంకా రాలేదానే ఏడరా అమ్మమ్మకి ఇంకా జ్వరం తక్కువనే అయితలేదట అయ్యో మీ అమ్మ పనికి రాక బాగా రోజులే ఇలా రాకపోతే పేరు తీసేత్తలో మన్ను తీసేస్తాడంట వారా నేను కూడా గదే అనుకుంటాన్నా ఇక మా అమ్మ వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుందో ఏమో ఇలా మా అమ్మంతకు అత్త ఇంకా నీకు పందిరినట్టే ఉంది కదా నువ్వేడత్తావు నువ్వు వచ్చేసరికి పనికి వాళ్ళందరూ ఇంటికి మారుతారు ఏ ఆగురా ఒక బోల్డే ఉంది సరే జల్దిరా కలిపేసినావానే అయ్యో వెయ్యలేదురా ఈ తప్పు అడగాను నిలబడ తెస్తానా ఏది లేకుండా నీళ్ళు ఉండాలరా అమ్మా ఏందా ఇక్కడ ఉన్నా అమ్మా నాకు 1000 రూపాయలు కావాలి 1000 రూపాయలా గని పైసలు నీకెందుకే నేను షాపింగ్ పోవాలి పైసలు నా చెట్టు కత్తానే ఆనే 1000 రూపాయలు 1000 రూపాయలు ఎన్ని రోజులు కష్టపడితే రావాలి షాపింగ్ ఆట నువ్వు ఇత్తవా అయ్యవా చెప్పు నేనైతే షాపింగ్ చేయాలి ఎండలా పని చేస్తే వెళ్తుంది బిడ్డ కష్టం విలువ పైసా విలువ అబ్బా ఆపే తల్లి నీ రామాయణం పనిచేసుడు ఒక లెక్కనా నేను నీ లెక్క పనిపోయి చూపెడతా చూడు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మావేనట్టే ఉన్నది ఇక బట్టలు అయితే వింటుపో నువ్వే వినుకోపో నేను పనికోతా ఏం పనికే నువ్వు రోజు పోయే 100 రోజుల పనికి ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా నీతోటి కాదు నువ్వు సపరేట్ ఇంట్లో ఉండు ఏంది నాతోటి పని చేసుడు కాదా నేను ఇలా పని చేసి చూపెడతా నీకు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే ఓ రజితవ్వ అత్తలే వయ్యాల పొద్దుగాలే చింతపండు ముందట వేసుకున్నావు అత్తలేను ఈ పొద్దుకి గాడుపు వారానికి చింతకాయ అంతా రాలింది ఇంటికన్నా ఉంటుంది ఈ పొద్దు చేయాలి సరే అయ్యే రమ్య నేను వస్తున్నా ఓ పోరి అద్దనంగా పోతాను ఎండ బాగా కొడతాను ఏడువాడు సత్తావు నాకు ఎండో లెక్కనానే పోదాం నువ్వు ఇవాళ వస్తానా అంటే ఏ ఊరు కాలుతుందో పనికి రావడానికి ఊరు కాలడం ఎందుకే పైసలు లేకపోతే వస్తారు కానీ ఏ మామ కొద్దిగా తక్కువ పెట్టలు కొలుసుకుంటూ పోవాడుతుంది తక్కువ లేదు ఏం లేదు కొలతే మాకెందుకు తక్కువ పెడతావు మామ మంగత్తకైతే ఒకటే కొలతా మూల చదువుతానట్టుందిగా అరే నువ్వు వీడియో ఏం చెప్తున్నావు అడుగు పని చూసుకోపాడవై దండం పెడతారా ఈ ముచ్చట ఏడ చెప్పకు ఊళ్ళో తిచ్చతోతు ఎంతో కొంత దవ్వురా అరే గీ పొల్లగాడు ఇవ్వాలరా వాడు వాడి అసిస్టెంట్ అవునా అయితే మనం కూడా పెట్టుకుందామారా అసిస్టెంట్ను ఇది నేను చూడలే మనకు వచ్చేటి 100 రూపాయలు మళ్ళా దానికి అసిస్టెంట్ తవరే ఈ అసిస్టెంట్ లాట అయినా రోజు మీరు ఇన్ని ఇట్లనే బ్లాక్మెయిల్ చేస్తారా రా నాకు నిన్ననే తెలిసిందే శాంతక్క బోధినంగా చెప్పింది ఊరిని అబ్బాయి నిజమక్క అని చెప్పి నేను పరీక్ష పట్టి చూసిన ఊకి దాని దగ్గర పోయి ముచ్చట పెడతాడు ఏ గడవలతో ముచ్చట పెడితే మనకెందుకురా మనం ఎందుకు వచ్చినాం పని చేసుకుంటానికి వచ్చినాం తవ్వురే ఏం చేస్తుర్రా పనికి వచ్చిరా కూర్చోనికి వచ్చిరా ఈడేందిరా ఊర్లో డబ్బు దాటి ఇచ్చినట్టు వస్తాడు ఏడుగా అంతేరా ఏ ఆగన్నా మా వాళ్ళు రాలే ఇంకా వచ్చినాక మొదలు పెడతాం ఆన్నే వండురి మీ వాళ్ళు వచ్చేదాకా తోటోళ్ళు వచ్చి పని చేసేది కనబడతలేదా జరసేపు అయితే జోరు ఎండ అవుతుంది నేనైతే చెప్తున్నా పని చేసేదాకా వదిలిపెట్టా కొన్ని అక్క ఇంక చేతి ఇరిగిన మానం లేదేమరా ఒక కాలు ఇరిగిన అయిపోయి ఇంట్లో వాడు అరే ఆడి ఇంట్లో అంటే మనకు పని ఎవడు చెప్పియాలరా నేను లేనారా 7వ తరగతి పాస్ ఇక్కడ 7వ తరగతికే అంత పొంగుతానవా నేను 10వ తరగతి నేనెంత పొంగాలరా అయ్యో అందరూ ఎప్పటి నుంచో చదువుతా అన్నట్టున్నారు కానీ మనమే లేటు పాప బాగానే మంది వచ్చిరు కానీ ఇక కరువు పని కదా బాగానే మంది వస్తారు మరి మా అమ్మ అందుకు నేను వస్తున్నా కదా ఏం కదా అని ఏం కాదు అట్లా బొచ్చడు మంది వస్తారు పా సరే పని
రారి రారి మీ ఇంట్లో పీనికెళ్ళా ఆడేమో వరి సాగు పట్టే మీరేమో తాజ్పరంగా వస్తారు. ఏ ఆడికి అట్లనే కొడతారా నీకు తెలియదా? అరే అడే నీడ చూసి వాడుతుందా? అన్నా మాకు చల్ల చెట్టు కింద కొలుదు పాయే. చెట్టు కింద ఎందుకు రా, మీ ఇంట్లోనే కొలిచి పెడతాప కూర్చొని తవ్వుకునేవు. మాది కొత్త ఇల్లు, మేము మొన్ననే కట్టుకున్నాం, కావాలంటే ఈ ఇంట్లో పెట్టేవు పా. మా ఇంట్లో తవ్వుడే అవసరం లేదురా, ఆల్రెడీ పందికొక్కలు రోజు తవ్వుతున్నాయి. అయ్యో 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 ముచ్చట్లు తర్వాత ఫస్ట్ నడువురి, అచ్చుడే లేట్ అంటే మళ్ళీ ముచ్చట్లు పెడతారు. నడువురు నడువురి. ఇది పట్టుకోరా అయ్యా. ఏమో చూస్తారు, ఎంత తొందర చదువుతా అంత తొందర ఇంటికోతారు. తవ్వురి అందరికైనా మోగాలి, మనం ఇంటికి పోవాలి చెప్పండి తవ్వుకొని. పోనీ ఎత్తే కథం పోవాలి. ఏ అన్న పెళ్ళెప్పుడే? చేసుకున్నాడే ఇక పిల్ల కోసం చూస్తాన్నా. బిస్కెట్ బిస్కెట్ అంటాడు. నేను బిస్కెట్లు తెచ్చుకున్నానని అడుగుతాడు. తెచ్చుకోలే అవురా శ్రీకాంత్, నీ లవర్ ఏడుంటాందిరా కనిపిస్తలేదు? అది కరీంనగర్ చదువుకుంటుంది, దానికి పైసలు పంపించడానికి నేను ఈ కరువు పనికి వస్తానా. నువ్వు పంపించుకుంటుండు, అది ఆ పైసలు పట్టుకొని ఎవరితోనే లేచిపోతుంది. ఈరా ఏంది పుష్కరం గంత మాట అన్నావు? లేని డౌట్ పెట్టినావు, అందుకే నా ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? వస్తుందా వెయిటింగ్ అని వస్తుందా? ఇంటికాడున్న మా అయ్యతోటి మాట్లాడతానా, మా అన్నతోటి మాట్లాడతానా, దుబాయ్లో ఉన్న మా మామతోటి మాట్లాడతానా అని అంటుందా? అరే అచ్చు కుద్దినట్టు ఇట్నే చెప్పిందిరా. నేను కూడా నీ లెక్కనే గట్టనే పెట్టుకుంటా వచ్చిన, అదా పైసలు పట్టుకొని ఒవ్వంతో లేచిపోయారా. అరే ఇక నా దగ్గర ఖర్చులకు లేవురా, అందుకే కరువు పనికి వస్తాడారా శ్రీకాంత్. ఏడకు వాళ్ళని చూస్తే నవ్వుతారు, గాడిదని లెక్క ఎడుతున్నావు. అది కాకపోతే ఇంకోటి ఇక నాకు కొవ్వత అద్దురా, మంచిగా పని చేసుకుంటా. ఏం పనో ఏమో అంత కింది మీద అయితే అందరా. కరువు పని అంటే ఉట్టిగానే అనుకున్నావా? కానీ కానీ అరే కొన్ని నీళ్ళురా. నాకు కూడా కొన్ని ఉంచు. అయినా ఇప్పుడు గీ పని ఎందుకు పెట్టిర్రా? ఈ ఎండ దగ్గరకు వశపడతలేదు. రెండు తట్టలు ఎత్తినవో లేదో ఇప్పుడే ఆటకత్తాను. ఎండాకాలం ఏం పనులు ఉండవు కానీ అందుకే ఈ కరువు పని పెట్టిర్రు. మన సొంటలకి ఇంట్లో ఖర్చులు ఎక్కుతాయి. మీకేందిరా రోజు వస్తారు, ఈ ఎండకు అలవాటు అయింది. నేను రాక ఇయ్యాలనే వచ్చిన. రమ్య కొంచెం పెడితే జరా తిన్నంటే బండి కడుతావు కానీ పని అంటే శాతం మొద్దుగా. నువ్వెంత చూడనా? నువ్వు ఎవరా కాలు వినేసావు ఇంకా. దగ్గర తాగుతాయిందిరా, గట్టే పోతాను. నీ మీద పడతానే. నేను వెనకనే రా అన్నీగా. ఈ ఎండకు వశపడతలేదు. మా మద్దన్నా కానీ నేను వచ్చిన శాతం అయితే లేదు. నాకు కూడా శాతం అయితే లేదురా. కూర్చుంటున్నారు లేర్రా, అక్కడ ఉడతాడు నీ తవరు. ఇక లీడు మన మీద పగబట్టినట్టున్నారా. ఎత్తురా ఎత్తు. లక్ష్మి అందరు పోతారు కానీ మనం కూడా వాంపా. మన పని ఇంకా కాలేదు కారా. నేను చూసుకుంటా పా. సరా తరి ఏటో పోతారు, ఆయన తవ్విపోతా కాదా మామా? మరి మంగత్త తవ్విందా? ఏందా తమాషా?
పోయి నీకంటేనే పడ్డాను రా. పో ఇక వేరేటోళ్ళం పెట్టి తవ్వించుకుంటా పో. పోయి తవ్వుపోరా అది. సరే పార్రిగా మన పని అయిపోయిందిగా, ఫోటో దిగి పోదాం పారి. ఫోటో దిగుడా రాగానే చెప్పవానే, నేను మంచిగా రెడీ అయ్యత్తును. నీ ముఖం ఫోటోలు అంటే పెళ్లి చూపులకు పంపేటి అనుకుంటున్నావేంది? అవి మనం కరువు పనికి వచ్చామని ప్రూఫ్గా అంతే. ఒకప్పుడు సంతకాలు పెట్టేళ్ళం, ఇప్పుడు ఫోటోలు తీసుకుంటారు మనుషులు వచ్చిరా లేదా అని. ఈ పిసాని తెలియదురా, పారిపోదాం. నర్రా నిల్చోని అందరు లైన్లో ఉండవు. అందరు మంచిగా రావాలరా. నవ్వు లక్ష్మి ఆగే, మేము కూడా వస్తున్నాం. దారి అయ్యో ఒళ్ళు నిలబడుతున్నదిగా, ఏమైంది? కళ్ళు తిరుగుతానే. పడుకో. లక్ష్మి ఏమైంది? అయ్యో బిడ్డ ఏమైంది? ఎండకైనా కదా కళ్ళు తిరిగినట్టు అయినాయి. నేను అర్ధనంగా పోతివి. అర్ధనంగా పోతివి, ఎండల పడంటే అట్టుగా అనుకున్నావా? అమ్మ ఎండకు పనుకోడు కష్టమేనే, నీ మాటినక వేయినా గిట్ల అయింది. నాకు పని విలువ పైస విలువ ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు కాలపోళ్ళు ఎండకు ఆనకు దేనికి తట్టుకోరు, ఎట్లా బతుకురో అంటుకోరు. అయితే అరే డాక్టర్ మహేష్ ఫోన్ చేయరా. సరే. ఏమైందిరా? మిస్కల్ కొట్టి నాగు చేస్తాడు. నీ మెంటల్ గా గీ టైంలో మిస్డ్ కాలేదురా, ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ నిన్ననే అయిపోయినాయి. ఇక బొత్తిగా లేకుండే 20 రూపాయల మందం వేసుకున్నా, ఉడతాయని మిస్కాల్ కొట్టినా చేస్తా. ఇక హలో సార్, లక్ష్మి కలుగురి కింద పడ్డది, తొందరగా ఇంటికి రాలి. సరే అత్తున్నా నిమ్మరసం అయితే తాగిపోయి. సరే సార్ తాగిపిస్తాం. ఇన్ని రోజులు కొట్టిన ఎండ కంటే ఇవాళ ఘోరం కొట్టింది ఎండ. మన మొగోళ్ళు అసలు కింది మీద అయినా గాడుల్లే లెక్కనారా. తాగే. ఏమైందమ్మా, వడదెబ్బ తాకిందా? లేదు సార్, దోశ దెబ్బ తాకింది. ఏంట్రా వెటకారమా? వాళ్ళు గట్లనే ఊరుతారు సార్, మీరైతే ఊడుర్రి. పోరాగో కోడి మెడలు వేసింది. సరే అమ్మ చూస్తా. ఇప్పుడు గీచాయి పట్టు. ఏందమ్మా మాకు 4 రౌండ్లు వస్తున్నాయి. పక్కపానంగా సార్ గట్టనే వస్తాయి. పట్టుకో. ఏమైంది? బీపీ గింత తక్కువైంది, ఎటు పోయింది అసలు ఈమె? సార్ మేము అందరం కరువు పనికి వెళ్ళాం, వచ్చేటప్పుడు కలుగురి కింద పడ్డది. వడదెబ్బ తాకింది. ఎండకి ఎందుకు పోతురు పనికి? ఎండలు బాగా ముదిరినాయి, తెలుస్తలేదా? సార్ మా అమ్మ దవాఖానలోకి పోతే మా అమ్మ అంతకు నేను పోయినా, మరి మా అమ్మకి ఎప్పుడు గిట్లా కాలేదు. అయ్యో అమ్మ, వాళ్ళ కాలం నాటి తిండి మనం తింటున్నావా? ఇప్పుడు అంతా మందల తిండేనా? ఎండ వాన చలి ఏది తట్టుకుంటలేము మనం. పని చేయకపోతే ఇల్లు గడుతుందా సార్? నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. ఎండ వేడి తలగకుండా టోపీ కానీ రుమాలు కానీ చుట్టుకోవాలి, దోసకాయలు కరబూజలు తినాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అట్లయితే చేసిన పైసలు అన్ని తిండికే పోతాయి. సరేనా? సరే సార్. టాబ్లెట్లు అయితే వేసుకో.
వడదెబ్బ తాగకుండా జాగ్రత్తలు తీసుకో. మట్టి కుండలు నీళ్ళు తాగు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగద్దు. ఫ్రిడ్జ్ నీళ్ళు ఎందుకు తాగద్దు సార్? చచ్చిపోయి మా తాత సొంటి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాడు, రోజు మంచిగా చల్ల నీళ్ళు తాగుతాడు. అరే చచ్చిపోయి ముసలను కూడా అలవాటు చేసి రా ఫ్రిడ్జ్ నీళ్ళు. మీరు ఎంత చెప్పినా మారరా. అది ఎలక్ట్రికల్ తోటి కూల్ అవుతుందిరా. అదే కుండ అయితే న్యాచురల్గా అవుతాయి, హెల్త్కు మంచిది. మీరు ఎంత చెప్పినా మారరా, వేస్ట్ ఉన్నారు. అరే నీళ్ళు అంటే కుండలు పోతే చల్లగా పడతాయి, తాగచ్చు. మరి బీర్లు ఎట్లారా? అవి కూడా కుండలు పెడదాం, చల్లగా అవుతాయి, తాగుదాం, హెల్త్కు మంచిదిరా.